అన్న చెప్పే అంజనా నమస్తే. నమస్తే అన్న, నరేష్ అన్న. అన్న సారీ లైవ్ లో పెట్టినా నిన్న అట్లనే లైవ్ లో. పర్లేదు అన్న. చెప్పా అన్న. అయితే ఇప్పుడు మనకు ప్రజాపాలన ఉంది కదా సార్. అవును. ఆ దరఖాస్తులు ఏమని అంటే ఇప్పుడు మా అమ్మ పేరు కింద మేము అందరం ఉన్నాం రేషన్ కార్డులో. ఓకే. దాని వల్ల ఏమైతుందంటే మా అమ్మది ఆర్సీసీకి అంటే మన కాంక్రీట్ ఇల్లు కానీ పడది. అసలు యాక్చువల్ గా మాకు ఇల్లే లేదు. ఓకే. మాకు ఇల్లు లేదు, మాది మా ఫ్యామిలీ అంతా ఇప్పుడు మేము సపరేట్ రేషన్ కార్డు పెట్టుకున్నాం. నిన్న పొంగేటి సీన్ అన్న ఏమన్నాడంటే కొత్త వారికి కూడా దరఖాస్తు అవకాశం ఇస్తుంటున్నారు. అసలు మా ప్రజాపాలన దరఖాస్తే మాది లేదు అసలుకి. అందులో అప్లైనే చేసుకోలేదు. మాకు ఇల్లు ఎట్లా ఇస్తారు? ఎంపీడీఓ సార్ దగ్గర పోతున్నామో గవర్నమెంట్ వాళ్ళ ఆప్షన్ ఇస్తే మేము మీకు పెడతామంటున్నారు. అన్న నువ్వు నాకు రోజు మెసేజ్ చేస్తావు లైవ్ లో, నువ్వేనా? అవునా, నేనే సార్, నేనే. చెప్పు చెప్పు. అది మరి నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన రాష్ట్రంలో. అసలు దరఖాస్తు నిన్న పొంగలేసిన కొత్త వారు కూడా అవకాశం ఇస్తాము, వాళ్ళు కూడా ఇంద్రం ఇల్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంది అంటున్నారు. ఇక్కడ పోయి కట్టంగూరు ఎంపీడీఓ సార్లు ఇలా అడుగుతున్నాము, మాకు ఇంకా గవర్నమెంట్ ఆప్షన్ ఇవ్వలేదు, మేము ఇప్పుడు ఏం చేస్తాం, మా గవర్నమెంట్ ఆప్షన్ ఇస్తే మేము పెడతాం వీళ్ళు అంటున్నారు. పొంగులేటి సీన్ చెప్పిండా? పొంగులేటి సీన్ చెప్పిండు, నిన్న చెప్పిండు. పొంగులేటి సీన్ కూడా చెప్పిండు కొత్త వారికి కూడా అవకాశం ఇస్తామని చెప్పిండు. అంటే అప్లై చేసుకోవచ్చు అని చెప్పినా చెప్పిండు. మీ కట్టంగూరు ఎంపీడీఓ నెంబర్ ఉందా? జ్ఞానేశ్వర్ సార్. నెంబర్ ఉందా? నెంబర్ లేదు సార్. అరే నెంబర్ ఉంటే మాట్లాడుతుంటే కదా, మరి అడుగుతుంటే వచ్చిందట. మరి కనుక్కొని చెప్పండి, లైవ్ లో మాట్లాడదాం, ఏం కాదు. ఎంపీడీఓని అడుగుదాము. ఏమైంది సార్ మరి మంత్రి గారు అయితే ఇట్లా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు, బట్ మీరెందుకు చేయనిస్తలేరు, మీరెందుకు తీసుకుంటలేరు అని అడుగుదాం. ఇక్కడ ఏంటంటే మా అమ్మ రేషన్ కార్డు మేము ఉన్నాము, అందరు ఒక దాంట్లో ఉండేసరికి వీళ్ళు ఒకటి రేషన్ కార్డు కొట్టేసి పడేసారు. ఇప్పుడు సపరేట్ పెట్టుకున్నాం, మాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. అవునవును అవును 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 అది మా క్వశ్చన్. అది ఓకే, నేను అడుగుతా డెఫినెట్ గా. ఫస్ట్ కట్టంగూరు ఎంపీడీఓ నెంబర్ తీసుకో, రేపు లైవ్ లో అడుగుదాం, మాట్లాడదాము. మాట్లాడి అవసరమైతే పొంగులేటి సీరన్న కూడా చేద్దాం. మీకు ఇప్పుడు లైవ్ లో పెట్టాను, ఎందుకంటే చాలా మంది బాధపడుతున్నారు, మస్తు మంది. నేను ఎంత అంటే రోజు పోయి చూస్తే దరఖాస్తు ఒకరు ఏడుస్తున్నారు అన్న. ఒక్కళ్ళకు మాకు ఇల్లు రావాలి, అసలు మాకు రేషన్ కార్డు కొత్తగా పెట్టుకున్నాము, ప్రజాపాలన మొత్తం లాకేసి పడేసిరండి. అది ఒక్కళ్ళకి ఇద్దరికి ఉండదు సమస్య, ఏదైనా డెఫినెట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటది. ఇప్పుడు నువ్వు చెప్పింది చాలా మంది చూసిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది, అరే అవు కదా మాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా అని. చాలా మంది అసలు కలెక్టర్ ఆఫీస్ కూడా పోయింది సార్. కలెక్టర్ ఆఫీస్ దగ్గర అక్కడ కూడా ఫిర్యాదు ఇచ్చినాం. అక్కడ ఇచ్చిన వాళ్ళ నుంచి మళ్ళీ ఎంపీడీ రోజు తిరుగుడే అవుతుంది. కానీ ప్రజావాణిలో చెప్తే ఏమన్నారా? ప్రజావాణిలో ఏమో మన కలెక్టర్ సార్ అడుగుతున్నామో ఆప్షన్ ఏమీ లేదు అని అంటున్నాయి. గవర్నమెంట్ ఇస్తే అంటుండే. గవర్నమెంట్ మంత్రి అయితే చెప్పిండు ఇస్తామని. మంత్రి నిన్ననే చెప్పిండు. నిన్న ఏడ చెప్పిండు? ఏడో ఉన్న వార్త ఉందా? అది ఉన్నది సార్, మీకు వీడియో కూడా పెడతా. ఆ వీడియో ఓకేనే. మరి ఇలా వార్త ఇలా వచ్చిందా మరి? పొంగులేటి ఎట్లా పెట్టిందంటే కొత్త వరకు అవకాశం ఇస్తుంటారు కానీ ప్రజాపాలన దరఖాస్తు ఉండాలా ఉండొద్దా అది చెప్తారు మళ్ళా. ఓకే, ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారికి ఒకవేళ అందులో ఇంద్రం ఇల్లు ఆప్షన్ పెట్టుకునే వాళ్ళకి అవకాశం ఇస్తారా, లేకపోతే ప్రజాపాలన దరఖాస్తు చేసుకోకుండా మళ్ళీ కొత్తగా వాళ్ళు చేసుకోవచ్చు, ప్రజాపాలన దరఖాస్తు చేసుకోవచ్చు రేషన్ కార్డు వచ్చిన అంటే పర్లేదు, అందరికి ఎలిజిబుల్ ఉంటారు. అందరు చాలా మంది ఉన్నారు. ఇట్లా వర్తిస్తుంది అట్లా వర్తిస్తుంది. అది మా పాయింట్. క్వశ్చన్ ఏంటంటే అది కరెక్ట్ గా ఒకసారి నేను చెప్తా ఉండు, దీన్ని కరెక్ట్ గా రాద్దాము, ఎందుకంటే జనాలకు అర్థం కావాలి. ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు మీ అమ్మతో పాటు మీకు కలిసి ఉంది రేషన్ కార్డు. అవును సార్, అవును. ఓకే, స్టార్టింగ్ లో ఉండడం వల్ల మాది కొట్టలేదు, అమ్మది కొట్టిర్రు. అమ్మ కింద మేము అందరం ఉన్నాం, మా అమ్మది ఆర్సీస్ కింద పడ్డది. ఆ ఆర్సీస్ కింద పడడం వల్ల మేము ఎలిజిబిలిటీ కాదంట. అట్లా కాదు. ఇప్పుడు రేషన్ కార్డు మీకు ముగ్గురు పేరు మీద ఉంది అంటే అమ్మ, నేను, మా భార్య, మా అక్క పాప. అచ్చా, పాప, అమ్మ, మీరు ఉన్నారు. ఓకే. అయితే ఇక్కడ ఇష్యూ ఏమొచ్చింది కరెక్ట్ గా మనకు? ఇష్యూ ఏంటంటే మా అమ్మది ఆర్సీస్ కింద పడ్డది, అంటే ఆమెకు స్లాబ్ ఇల్లు ఉన్నట్టుగా పడ్డది. అరే ఉందా మరే ఇల్లు? అమ్మకు ఉన్నది, అమ్మకు స్లాబ్ ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు నాకు మా అన్నకు ఉన్నది. నాకు అసలు అర్థమైంది. అంటే మీరు ఏర్పడ్డారా కలిసి ఉన్నారా? వేరుపడ్డాం. అరే మీరు సపరేట్ ఉన్నారు, ఇప్పుడు మీకు ఇందిరమ్మ ఇల్లు కావాలి. అవును సార్. ఓకే. మాకు ఇల్లు లేదు సార్, మాకు మొత్తం పెంకల ఇల్లు, మొత్తం కోదులు మొత్తం నాశనం చేసిన ఇల్లు మొత్తం. అసలు వాళ్ళనే తరుస్తున్నాం, వాళ్ళనే ఉంటున్నాం, అంత ఆగమాగం. ఇట్లా చూసి కూడా గవర్నమెంట్ ఇస్తలేదు ఇల్లు. ఓకే, అంటే కుటుంబ సభ్యులుగా 5 ఎకరాల భూములకేమో ఇచ్చేస్తారు. అలాంటి నిరుపేదలకి అసలు అందరూ లేదు అసలు. అదే కాకపోతే ఆ కారణం ఆ అమ్మకి ఆర్ఎస్సీ అని ఉంది కదా, అది స్లాబ్ ఇల్లు అని ఉంది కదా. ఉంది సార్, ఆర్సీస్ కింద పడ్డది. అదే ఆ ఆర్సీస్ కింద మేము ఉన్నాం. దానివల్ల మాకు అన్నదేండ్లుంది రేషన్ కార్డు. అన్న ఉంటాడు? అన్న వేరే, ఆయన సపరేట్ కార్డు పెట్టుకుండు. సపరేట్ కార్డు ఆయనకు ఉంది. చిన్న కొడుకుగా మీ కార్డులో అమ్మ ఉంది, అమ్మ కార్డులో మీరున్నారు. ఇప్పుడు రేషన్ కార్డు వేరే పెట్టుకున్నాం. మళ్ళీ పెట్టుకుంటూ వచ్చిందా కార్డు? వచ్చింది, రేషన్ కార్డు వచ్చింది. ఇప్పుడు సపరేట్ గా మీరు ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకోవాలి. అవును, చేసుకోవాలంటే ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తు వాళ్ళు తీసుకోవాలి, మళ్ళీ దరఖాస్తులు తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు మండలాల వారిగా అప్పుడు ఒకసారి దరఖాస్తులు తీసుకురు చూడు, అప్పటికి రాలే కదా నీకు కార్డు? రాలేదు సార్, అప్పటికి రాలేదు. ఓకే, ఇప్పుడు కొత్త వాళ్ళకి కావాలి. అవును సార్, కొత్త వాళ్ళకి కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అప్లై చేసుకొని ఉంటారు, ఎందుకంటే ఇట్లా పేరెంట్స్ తో కలిసి ఉన్న వాళ్ళు ఉంటారు. ఓకే, సో మీకు కావాలి ఇప్పుడు. అవును సార్. సో అర్థమైంది, నాకు ఆ ప్రాబ్లం అర్థమైంది. ఈ డెఫినెట్ గా ఇది మంత్రి గారి దృష్టికి వెళ్తుంది.
ప్లస్ మీరు ఆ ఎంపీడీఓ కటంగూరు కదా, అవును సార్, జ్ఞానప్రకాష్ సార్. అదే ఆయన నెంబర్ కూడా నాకు పెట్టు. రేపు ఒక్క నిమిషం సార్, నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫోన్ చేస్తాను. పర్లేదు, హాఫ్ అన్ అవర్ కాదు, రేపు లైవ్ లో చేయు లేదా వాట్సాప్ చేయొద్దు ఈ నెంబర్ కి. నేను సపరేట్ గా అయినా మాట్లాడి డెఫినెట్ గా నీకు చెప్తా. మరి మంత్రి గారు చెప్పిన వీడియో క్లిప్పింగ్ కూడా పెట్టు. ఆ రెండు కలిపి నేను మాట్లాడి మరి ఎప్పటి నుంచి తీసుకుంటారు సార్ ఆ దరఖాస్తులు అని అడుగుతాను నేను. సరే సార్, డెఫినెట్ గా దరఖాస్తులు తీసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తా. తీసుకోవాలి సార్. ఎంత చాలా మంది ఉన్నారు సార్. నేను పొంగులేటి అసలు అక్కడ పెడుతున్నారు, మీటింగ్లు పెడుతున్నారు. చాలా దరఖాస్తులు ఇంద్రమిల్ చూస్తున్నాయి. ఇంద్రమిల్ దరఖాస్తులు మొత్తం ఇవే ప్రాబ్లమ్స్. ఒక్క సెకండ్, నిన్న ఉన్నదా మరి వీడియో వెళ్ళనన్నా? దేంట్లో వచ్చింది? ఏదైనా ఛానల్ వచ్చిందా? నాకు ఎక్స్ లో వచ్చింది సార్. ఎక్స్ లో వచ్చిందా? ఎక్స్ లో ఏంది? ఏ సైట్ లో? మన ఏ పేజ్ లో? పొంగులేటి సీన్ అన్నదా? ఒక్క సెకండ్, అకౌంట్ లో ఉన్నది. అదే చూస్తున్నాను. పొంగులేటి అఫీషియల్ దా అనేది అఫీషియల్ పేజ్. ప్రజలు ఇచ్చే ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యతతో పరిష్కారం ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలను న్యాయపరమైన సమస్యలు. ఓకే, ఇవన్నీ దేనికి సంబంధించినవి? ఇందులో రెండు ఉన్నాయి సార్. ఒకటేమో ల్యాండ్ ఇష్యూల గురించి రైతులది, ఇంకోటేమో ఇంద్రమిల్ సపరేట్ ఉంది. ఇంద్రమిల్ సార్ ఏమంటుండే ఫస్ట్ విడత, రెండో విడత, మూడో విడత, నాలుగో విడత, 5 విడత వరకు ఇస్తామంటారు. కానీ నిరుపేదలకు రావాలని మన ఆశ. అదే 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 ఒక్క సెకండ్, ఇది రుణమాఫీ గురించి కూడా నేను మాట్లాడినట్టు మీటింగ్ కూడా పెట్టింది సార్ మన సీనన్న. అదే 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 మరి ఏమంటుండు కదా, వరి వేస్తే ఉరే అని మీరు చెప్తే వరి వేసిన రైతులకు మద్దతు ధరతో పాటు సన్నవర్ల బోనస్ కూడా ఇస్తున్నాం. మీరు ₹1,00,000 రుణమాఫీ చేయడానికి 10 ఏళ్ళు పట్టింది, ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే చేసినామని నిన్న చెప్తా ఉన్నాడు పెద్ద మనిషి. కార్యక్రమం ద్వారా ₹1,00,000 నువ్వు రుణమాఫీ చేయడానికి 10 సంవత్సరాలు పడితే మొత్తం 2 లక్షలు అందరికీ మాఫీ చేయకపోతే ఏ టైర్ కింద నీ తలకాయ పెడతామని అడుగుతుంది. మరి ఏమా నీ టైర్ కింద తలకాయ పెట్టుడు పెట్టినావా? అందరికి అయిందా? మరి ఇంకెక్కడుంది అది? కొత్త దరఖాస్తుల గురించి జాబ్ మేళా గురించి ఉంది. అదే పెట్టండి. కాకపోతే మరి ఆయన ఎక్కడ చెప్పండి, ఇందిరమ్మ ఇండ్లు మరింత వేగవంతం చేసే దిశగా జిల్లా కలెక్టర్లకు అధికారాలు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియ నిరంతర ప్రక్రియ. దరఖాస్తు ఎప్పుడు చేసుకున్నా అర్హత ఉంటే ఇల్లు ఇస్తాం. ఎస్, ఇది కావాల్సింది. కరెక్ట్. ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ. చెప్తారు వీటికి వస్తున్నామో, ఈ ఎంపీడీ సారికి ఇక్కడ పోతున్నామో, వీళ్ళ దగ్గర పోతున్నామో, మాకు ఆప్షన్ లేదు, మాకు రాలేదు. వాళ్ళు చెప్తారు చెప్పిండు నిరంతర ప్రక్రియ అని చెప్పిండు. దరఖాస్తు ఎప్పుడు చేసుకున్నా సరే అర్హత ఉంటే ఇల్లు ఇస్తారట. డెఫినెట్ గా మాట్లాడదాం. గతంలో ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకునే వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా కూడా అర్హత ఉంటే ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తాం. వివిధ కారణాలతో ఇల్లు నిర్మించుకోలేని వారు తమకు ఇల్లు అవసరం లేదని తెలియజేస్తే వారి స్థానంలో మరొకరికి కేటాయించేది. ఆయనది ఇయ్యరా అది నెంబర్? మరి ఎంపీడీ దొరకదా? చూస్తా ఇప్పుడు ఒక సెకండ్ ఫోన్ చేసి ఇస్తాను. చూడు ఒకసారి చూడు. ఒక్క నిమిషం సార్. మన ఫోన్ చెయ్యి చూసి చెయ్యి. ఎందుకంటే మంత్రి అయితే బరాబర్ చెప్పిండు, అప్లై చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇస్తాం, కొత్తగా అప్లై చేసుకోవచ్చు అని అన్నాడు. ఎప్పుడు ఇస్తాడు మరి ఏందో తెలవాలి కదా. పాపం రైతులు, మన వీళ్ళు పేదలు ఆగమైపోతారు కదా. కొత్త రేషన్ కార్డులు వచ్చి అర్హత ఉన్న వాళ్ళు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పినటువంటి మరి పెద్ద మనిషి మరి ఎప్పుడు చేసుకోవచ్చో కూడా చెప్పాలి కదా. మరి ఎప్పుడు మొదలు పెడతారు? ఇగో నేను చెప్పిండు ఇవన్నీ కూడా. గతంలో ఇందిరమ్మ ఇండ్లు దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న అర్హత ఉంటే ఖచ్చితంగా ఇస్తామని చెప్పినప్పుడు మరి దానికి సంబంధించిన విధి విధానాలు ఏంది, ఎప్పుడు వస్తాయి, ఆ క్లారిటీ కావాలి అట్లా. ఎందుకంటే మీరే చెప్పారు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు, పైగా వివిధ కారణాలతో ఇల్లు నిర్మించుకోలేని వాళ్ళు అని చెప్పారు. హలో, ఏం పేరు? జ్ఞానప్రకాష్, కట్టంగూరు మండలమా? పర్లేదు, నేను రీసెంట్ నేను చెప్పగానే ఇప్పుడు ఏది జిల్లా ఏది మీది? ఇది నల్గొండ. రైట్, నెంబర్ చెప్పు. 9989059090. జ్ఞానప్రకాష్. నా పేరు ముత్యాల సార్. పర్లేదు. హలో, గుడ్ మార్నింగ్ సార్. జ్ఞానప్రకాష్ గారా మాట్లాడు? సార్, ఎంపీడీఓ గారు, నేను జర్నలిస్ట్ నరేష్ మాట్లాడుతున్నా, లీడర్ టీవీ లైవ్ నుంచి. కట్టంగూరు ఎంపీడీఓ కదా మీరు? అవునండి సార్. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు గతంలో దరఖాస్తు చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు చేసుకోవచ్చు అని మంత్రి గారు చెప్తా ఉన్నారు. అట్లాంటివి ఏమన్నా వచ్చినాయండి గైడ్లైన్స్? మనకైతే ఇంకా రాలేదండి గవర్నమెంట్ నుంచి. అదే అంటే మంత్రి గారు చెప్పారు డైరెక్ట్ గా గతంలో చేసుకోని వాళ్ళు ఇప్పుడు చేసుకోవచ్చు అని. వస్తుండొచ్చండి ఇన్స్ట్రక్షన్స్. మరి అదే నిరంతర ప్రక్రియ అంటున్నారు. మరి నేను మంత్రి గారితో అడగాల, మీకు ఏమన్నా క్లారిటీ ఉందా అని కాల్ చేశా. మనకేం రాలేదండి ఇంకా ఇన్స్ట్రక్షన్స్. ఓకే, వస్తాయా సార్? పీడీ గారి లెవెల్లో ఉంటుందండి. వస్తాయా సార్? వచ్చే ఛాన్స్ ఉందా? అంటే మీకు గవర్నమెంట్ అన్నారు కాబట్టి రావచ్చండి. ఓకే, అదే వాళ్ళు చాలా మంది మీ దగ్గరకు వచ్చిరట, వాళ్ళు నాకు కాల్ చేసిర్రు. ఎప్పుడు వచ్చారండి? 1 month కింద.
లేదండి, ఎవరు రాలేదండి. ఇగో లైవ్ లో ఉన్నారు నాతో, గంజి శ్వేత. గంజి శ్వేత ముత్యాలమ్మగూడెం కదా? ఎస్ కరెక్ట్, ముత్యాలమ్మగూడెం. అదే తెలుసు, అదొకటి వచ్చిర్రు. ఎస్ ఎస్. అయితే వాళ్ళు ఇక్కడ కాదు, ఓవరాల్ స్టేట్ వైడ్ గా కూడా ఉన్నాయి కంప్లైంట్స్. ఓకే ఓకే. అయితే వాళ్ళు మంత్రి గారేమో అన్నట్టు ఒకటి రెండు ఉంటది, ముత్యాలమ్మగూడెం అయితే ఉన్నది వాస్తవం. యా యా యా. అయితే ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి అప్లికేషన్స్. అయితే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది, కానీ అధికారులు తీసుకోవట్లేదు అని అంటున్నారు వాళ్ళు. లేదా దానికి ఏం లేదండి, దరఖాస్తు ఇస్తే మేము తీసుకుంటాం, అలా ఏం లేదు. మొన్న గ్రామ సభలలో కూడా మేము ఇస్తే తీసుకున్నాం కదా. ఇస్తే గవర్నమెంట్ ఆదేశాలు రాగానే అప్లోడ్ చేస్తాం. ఓకే ఓకే. సో ఇది మంత్రి గారు చెప్తే అవుతాయి ఇంకా, అంటే నెక్స్ట్ అలా కాదు, గవర్నమెంట్ ఆదేశాలు మాకు ఇస్తే మేము ఫాలో అవుతాం కదండి. అట్లా. ఓకే అండి, నేను మాట్లాడతానండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హలో అంజనా, అంటే కావాల్సింది అంటే ఫస్ట్ ప్రజాపాలన దరఖాస్తు తీసుకుంటారా తీసుకోరా? ప్రజాపాలన దరఖాస్తు తీసుకుంటేనే మనం అలా యాడ్ అయితేనే ఇల్లు ఇస్తారు. తీసుకుంటా అంటుండు ఇప్పుడు, విన్నావాను మొన్న తీసుకున్నాం కదా అంటుండు. పైగా మాకు అసలు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ లేవట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రి చెప్పిండు కదా, మంత్రి చెప్పినంత మాత్రాన ఇప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తాడు ఏమని, మీకు రైతులకు రుణమాఫీ అయిపోతుంది చేసేస్తున్నా అని. కానీ చెప్పగానే ఏఈఓలు అవన్నీ డేటా అంతా పంపాలి కదా, అట్లా వీళ్ళు కూడా. సో ఎగ్జాక్ట్ గా మరి బెనిఫిషియరీస్ కి విధి విధానాలు ఏంది, ఎట్లా ఇద్దాము, మళ్ళీ అప్పుడు చేసుకున్న వాళ్ళు ఎవరెవరు, ఈ డీటెయిల్స్ అని పంపాలి కదా వీళ్ళు. మనం కూడా ఒక పని ఏం చేద్దామంటే మంత్రి గారిని అడుగుదాం. సార్ మీరు చెప్పారు కానీ క్షేత్రస్థాయిలో అన్నట్టుగా లేదు, మరి పరిస్థితి ఉందా లేదా, ఇస్తారా కొత్త వాళ్ళకి అవకాశం ఉందా అని అడుగుదాం. అడగండి. అట్లా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజాపాలన దరఖాస్తు మీకు ఉండాలి. అందులో మనకి ఇందిరా మిల్లు పేరు ఉంటే వస్తుంది, మనకి ఇల్లు వస్తుంది, ప్లస్ బిల్లు పడతాయి. అదే L3లో ఉండి L2లో ఉండి L1 వాళ్ళకి వస్తాయి బిల్లు. L3లో వాళ్ళకి బిల్లు రానే రాట్లు. ఓకే ఓకే, నేను మాట్లాడతా అంజనేయుల్ భాయ్, నేను మాట్లాడతా. మంత్రి గారిని కూడా లైన్ లో తీసుకుందాము, ఓకేనా? ఇంకా కొన్ని డీటెయిల్స్ తీసుకొని మొత్తం కలిపి ఒకటేసారి అడుగుదాం. నేను ప్రజాపాలన దరఖాస్తు తీసుకోవాలి, కొత్త రేషన్ కార్డు వచ్చినా తీసుకుంటే అన్ని సమస్యలు క్లియర్ అయిపోతాయి అన్న. అదే మీది వచ్చిందని చెప్తుండు కదా, మీరు నోటీస్ లో ఉందని చెప్తుండు కదా. అవును, ముత్యాలమ్మ గురించి వచ్చిందని చెప్తుండు కదా. తిరిగి మొత్తం ఎట్లా ఏం తిరగకు, కోసం మన రాష్ట్రంలో జనం మొత్తం కోసం ఉంటారు చాలా మంది ఉంటారు, నువ్వేం తిరగకు. వచ్చినాడు నేనే అంటే ఆ మంత్రి గారిని అడిగిన తర్వాత మరి ఎప్పటి నుంచి ఓపెన్ అవుతా ఉంది అప్లికేషన్ తీసుకోవడము, ఎప్పటి నుంచి పెడతారు, మరి నిరంతర ప్రక్రియ అన్నారు కదా అని నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా, మీరు చూస్తారు. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ. సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి అనుమానం అది.